గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు జీవిత. మేము యాక్చువల్గా ఫస్ట్ జయలక్ష్మి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే నా కండిషన్ చూసి తిరుపతి అంకురాకి రెఫర్ చేశారనమాట. నాకు డెలివరీ అయ్యేటప్పటికి నాకు 28 వీక్స్ అయ్యింది. సో వీడు 28 వీక్ బేబీ అనమాట. చాలా 1.08 మాత్రమే ఉన్నాడు. అప్పుడు ఇక్కడ అంకురాలని ఎన్ఐసిలో జాయిన్ చేపిస్తే సార్ బాగా ట్రీట్మెంట్ చేశారు. జగదీష్ సార్ అయితే మాకు చాలా గుర్తుండిపోతారు అనమాట. ఎప్పటికీ ఎంతో ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, చాలా తక్కువ వెయిట్ లో పుట్టినప్పటికీ ఒక 1 వీక్ వరకు ఉన్నాడు అనమాట వెంటిలేటర్ లో. తర్వాత వాడే బాగా ఆక్సిజన్ తీసుకున్నాడు, రూమ్ ఎయిర్ కి కంఫర్టబుల్ గా వచ్చేసాడు. ఇంకంతా బాగా జరుగుతుందన్నప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, బ్లడ్ తక్కువైందని ఎక్కించేటప్పటికి. బట్ వాళ్ళు చాలా పోరాడి, అక్కడ ఉన్న నర్సులు, అర్నాసిస్ట్, నాకు చాలా మంది పేర్లు తెలీదు, బట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు మాకు. మేము కొద్దిగా బాధపడినప్పటికీ ఎంకరేజ్ చేశారన్నమాట. ఏం కాదు, మేము చూసుకుంటామనేసి. సార్ మీరు చెప్పండి సార్. సపోర్ట్ అనేది ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ప్రీటర్మ్ బేబీస్ ప్రొలాంగ్ స్టే ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి, అండ్ వెంటిలేటర్లు ఎక్కడము, మళ్ళీ తిరిగి ఒక బేబీ బాగా స్టేబుల్ గా ఉంది అన్నప్పుడు మరి అదే బేబీ మే గో డౌన్, అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడం కానీ, ఇవన్నిటికీ పేరెంట్స్ అక్సెప్ట్ చేసుకొని ఆ కాంప్లికేషన్స్ అన్ని ఉన్నాయని తెలిసినా కానీ మనకి ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పేరెంట్స్ అనేది చాలా ఈ విషయం ప్రీటర్మ్ బేబీస్ ఉండేటప్పుడు పేరెంట్స్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్ అని నేనైతే గుర్తిస్తాను. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ దిస్ బేబీ ఇస్ డూయింగ్ వెల్ నౌ. థ్యాంక్ యూ.